శాప్ చైర్మన్ రవి నాయుడు కామెంట్స్. అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిపై సీఎం సంతకం చేశారు. డిఎస్సి నిర్వహించకూడదని ఎన్నో అడ్డంకులు సృష్టించారు. మెగా డిఎస్సిపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే ఏంటో కూడా జగన్ కి తెలియదు. మెగా డిఎస్సి నియామకం పారదర్శకంగా సక్రమంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు. ప్రజలను గందరగోళానికి గురి చేయటానికి డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తున్నారు. డిఎస్సిలో ఉద్యోగం రాని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారు. నిరుద్యోగులారా ఆలోచించండి. వైసీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మకండి. స్పోర్ట్స్ కోటాలో కూడా సక్రమ పద్ధతిలో డిఎస్సి నియామకం జరిగింది. కొంతమందిని పక్కన పెట్టుకుని పనిగట్టుకుని వారితో నాటకాలు ఆడిస్తున్నారు. డిఎస్సి పోస్టుల భర్తీపై 13వ తేదీన తిరుపతిలో ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నీ తప్పుడు ఆరోపణలే. పాడిందే పాడరా పాసి పనుల దాస అన్నట్టు నెలల రోజుల నుంచి ఏం మాట్లాడారో దాన్నే మళ్ళీ ఈరోజు ఆయన అదే మాట్లాడారు. కొత్తదేం మాట్లాడాల. ఏదో కొత్త విషయం ఏదన్నా మాట్లాడతారని నిరుద్యోగులు ఎగ్జామ్లో పార్టిసిపేషన్ చేసి టీచర్లుగా ఉన్నోళ్ళు వాళ్ళు ఈరోజు చాలామంది ఆయన ప్రెస్ మీట్ చూశారు. మరి గతంలో ఆయన ఈ 2025 డిఎస్సిని రద్దు చేస్తానని చెప్పి గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు. ఇంకా ఏ డిఎస్సి కూడా నిర్వహించకూడదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్లు సారాంశం చూస్తే ఏమీ లేదు. ఏదో కొత్త విషయాన్ని మాట్లాడినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. బాధేసే విషయం ఏంటంటే అసలు డిఎస్సియే నిర్వహించలేని వ్యక్తి నువ్వు డిఎస్సి గురించి మాట్లాడాడు. నువ్వేం చెప్పావు 2019లో నేను వస్తే అసలు మెగా డిఎస్సి ఏంటని క్వశ్చన్ చేశారు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు. 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నువ్వేం చెప్పావు? మెగా డిఎస్సిని పెడతా, నేను అధికారంలోకి వస్తానని చెప్పి నువ్వే. తర్వాత నువ్వేం చేసావు? 22లో నీ విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షి ఏం చెప్పాడు? అసలు టీచర్ పోస్టులే ఖాళీగా లేనప్పుడు ఎలా డిఎస్సి పెట్టాలన్నారు. సరే, విద్యాసంఘాలు ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. నువ్వేదైతే చెప్పావో ఆ టైంలో జరిగాయి. నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తే ఎలక్షన్లో యువత ఓటేయరని ఉద్దేశంతో నువ్వేం చేశావు? 2 నెలలు ఉండగా, ఎలక్షన్కి 2 నెలలు ఉండగా ఒక దగా డిఎస్సిని తీసుకొని వచ్చావు. ఆ దగా డిఎస్సి ఏంటి? 6000 పోస్టులు అని చెప్పావు. దానికి ఒక పద్ధతిలా పాడులా. దాని మీద అప్పుడే కోర్టులో కేసులు పడ్డాయి. ఎవరు వేసింది? ఎవరు? అభ్యర్థులే వేశారు. అభ్యర్థులు కోర్టులో వెళ్ళారు. అంటే ఆయనకి ఆ డిఎస్సి నిర్వహించడం ఇష్టం లేదు. ఇష్టం లేకనే అలాంటి తూతూ మంత్రంగా న్యాలకి తీసుకునేదానికి కూడా పనికిరాని డిఎస్సిని తీసుకొని వచ్చాడు. మేము ఒక మాట ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఏమని? మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సిని నిర్వహిస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తానే రేపు 12వ తారీఖు 2 సంవత్సరాలు పోతుంది. అదే రోజు మొదటి సంతకం 2 ఏళ్ళ ముందు సంతకం పెట్టడం జరిగింది. పెట్టిన సంతకం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పద్ధతి ప్రకారం ఉన్న లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న తప్పిదానికి ఎక్కడ ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 77 ఏదైతే మేము ఇంప్లిమెంటేషన్ చేశామో ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన జీవో నెంబర్ 77 కూడా
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 77 అన్న విషయం కూడా ఆయనకి మర్చిపోయినాడంటే ఆయన ఏమనాలో మాకు అర్థం కాల. ఆ జీవో నెంబర్ 77 ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం, తదనుగుణంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం 16,000 పైచిలుకు పోస్టులకి భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు భర్తీ చేస్తున్న తరుణంలోనే అనేక కేసులు ఆయనే వేయించాడు. స్వయంగా మొన్న ప్రెస్ మీట్లో కూడా ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ కాకుండా ఒక 10 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనే చెప్పాడు, పాత కేసులు వేసినట్టు కాదు, కొత్త కేసులు విధానం మీరు అన్నీ కలిపి కొత్తగా వేయండి అన్నాడు. అంటే పాత కేసులు వేయించింది నేనే అని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అంటే డిఎస్సిఏ నిర్వహించకూడదని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. అసలు డిఎస్సి మీద కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గంగా కాదా? ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని మీరు టీచర్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ఆటో డ్రైవర్లతో, క్లీనర్లతో, వాచ్మెన్లతో, అక్కడ క్లీన్ చేసే వాళ్ళతో కరెక్ట్ చేయించిన విధానం బహుశా మీకు ఏమైనా కల్లో గుర్తొచ్చినట్టుంది. కల్లో గుర్తొచ్చి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. లాస్ట్ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు? గ్రూప్ 1 అంటే ఏంటి? గ్రూప్ 2 అంటే ఏంటి? మీరు ఏం చేశారు గ్రూప్ 1ని? మేము అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్. గ్రూప్ 1 మీరు ఎలా కరెక్షన్ చేశారో, మీరు ఏమైనా ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేశారో మర్చిపోయినారు అనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో కోర్టు ముటిక్కాయలు కొడితే ఈరోజు వాళ్ళంతా మంచి హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా లూప్లో ఉన్నారు. ఎవరు పుణ్యవాణి? నీ పుణ్యవాణి, నీ చేతకానితనంతో. నువ్వు చేతకాని ఒక్క పనే సక్రమంగా చేయలేని నువ్వు డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. సిస్టమ్ సంవత్సరం రోజులు అయింది భర్తీ చేసి, దాదాపు సంవత్సరం అవుతుంది. వాళ్ళు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మీద ఈరోజు అభియోగం వేస్తున్నారు. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, ఏమని? నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉన్నారు. ఆ నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉంటే అతను ఏదో పేపరు లీక్ చేసేసాడు, తద్వారా ఆయనకి ర్యాంక్ వచ్చిందని ఫస్ట్ ఆయనే చెప్పాడు. మేము అడుగుతాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఆథరైజేషన్ లేదు. స్పష్టంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్తే కూడా మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమనాలి? రాజకీయ దురుద్దేశం కాకపోతే ఏంటి? తర్వాత ఏమంటారు? ఫస్ట్ ర్యాంకర్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదన్నారు, బాగానే ఉంది. తర్వాత అతను ఏదైతే ఉందో ఇంటర్వ్యూకి రాలేదంటే దాని మీద ఏమంటారు? ఇంటర్వ్యూకి రాకపోయినా ఉద్యోగం ఇచ్చింది అంటాడు. ఒక పక్క లీకేజ్ అని చెప్పిన వ్యక్తి మీరే. అతను మాస్ కాపింగ్, అతను ఏదైతే ఉందో నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తాడు, అతనికి పేపర్ అనేది తెలుసుకున్నాడు అని వీళ్ళే చెప్తారు. మళ్ళీ వీళ్ళే ఏం చెప్తారు? అతను ర్యాంకరు, అతనికి ఉద్యోగం ఇవ్వలేదంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, వేరే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మసిగొడ్డేస్తే తుడుచుకోవాలి. నవీన్ అనే వ్యక్తి మీద స్పష్టత ఉందా మీకు? అసలు మేము సూటిగా అడుగుతున్నాం, ఉందా అని అడుగుతున్నాం. స్పష్టత లేకుండా గత 1.5 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నారు. దాని మీద ఈరోజు మళ్ళీ అనుమానకరంగా అందరిలో అనుమానం రేకెత్తిచ్చే విధంగా. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంటే ఒక 50 మందో 30 మందో 20 మందో దానికి అప్లై చేసుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, దాంట్లో 10 మందో 5 మందో క్వాలిఫై అవుతారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందనే కోరిక ఉంటుంది, దాన్ని మనం తప్పట్టేదానికిలా. ఇప్పుడు ఏంటి, రానోళ్ళని రెచ్చగొట్టాలి. ఇది వీళ్ళ కృతంత్రం. వీళ్ళేమో డిఎస్సీలా, వీళ్ళేమో టీచర్ పోస్టులు భర్తీ చేయాల. ఇప్పుడేంటి, ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, మీరే గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం. మేము సూటిగా అడుగుతున్నాం. సంవత్సరం రోజులు ఏ గాడిదలు కాశారు అని అడుగుతున్నాం. సంవత్సరం రోజులు పట్టిందా మీకు ఈ విషయం? ఆ లిస్టులో ఉంది లేదని తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు పట్టిందా? నవీన్ అనే వ్యక్తి ఎగ్జామ్ రాశాడని సంవత్సరం రోజులు పట్టిందా తెలుసుకునేదానికి? నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదనే విషయం సంవత్సరం రోజులు పట్టిందా తెలుసుకునేదానికి?
నిరుద్యోగులారా ఆలోచించండి. రెచ్చగొట్టే ఆలోచన తప్ప వీళ్ళు నిజాయితీగా వీళ్ళు ఏమన్నా ఉన్నారా? నిజాయితీగా ఉన్నారా అని అడుగుతున్నాం. ఉద్యోగమే ఈలోళ్ళు, ఉద్యోగం అడిగితే రేప్ కేసులు పెట్టిన వాళ్ళు, ఉద్యోగం అడిగితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. అయితే దాని తర్వాత స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఈరోజు ఏదైతే దుర్గయ్య ఇది మళ్ళా ఏమన్నా ఇప్పుడు తెచ్చేసినారు అనుకుంటారు. 28/8/2025 ఏది ఎవరైతే వీడియో రికార్డ్ చేసిన వ్యక్తే అతను ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు? సాఫ్ట్వేర్ కోచ్. ఆ కోచ్ ఎక్కడ పనిచేస్తున్నాడు? కోనారావణ దగ్గర. ఇది ఒకటి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, వాడెవడో వీడియో మాట్లాడినాడు చూడు, వాడు చీటరు. వైసీపీ గవర్నమెంట్లో గ్రామ సచివాలయంలో కూడా వీడి మీద ఎఫ్ఐఆర్ అయినది. వాడి పనే అదంట. ఇదేదో ఇప్పుడు కొత్తగా వీడియో వేశాడు. ఇదే వాళ్ళ సాక్షిలో, వాళ్ళ టీవీలో స్పష్టంగా స్పందించిన శాప్, చర్యలు తీసుకున్న శాప్, నిరుద్యోగులకు అవేర్నెస్ చేసిన శాప్ అని చెప్పి వాళ్ళే రాశారు. ఈరోజు ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మా అజయ్ జైన్ గారు, మా సెక్రటరీ గారు క్లియర్గా 28/7/2025లో ఏదైతే వీడియో వచ్చినా ఆ రోజే ఆయనే ఎవరికి రాశారు? ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ విజయవాడ రాసి ఎఫ్ఐఆర్ కట్టించారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి. దాని మీద వాడు ఫ్రాడ్ అని తేలింది. వీడియోలో మాట్లాడిన తర్వాత వాడికి చేయాల్సిన మొత్తం రాచ మర్యాదలు జరిగాయి. బెండ్ తీశారు. కాకపోతే దాంట్లో స్ట్రెంత్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యి వచ్చేమో. దాన్ని అధికారులు చేసే పని, అది మా పని కాదు. కాబట్టి ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగితే, ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే మా అధికారులు మళ్ళీ ఏం చేశారు? ఈరోజు ఏదో కొత్త విషయాన్ని తెస్తారేమో అనుకున్నాం. ఏమిలా నవీను దుర్గయ్య. దాని మీద అధికారులు స్పష్టంగా చెప్పారు, దుర్గయ్య అనే వ్యక్తి వాస్తవానికి అతను గోల్డ్ మెడల్స్లో అతన్ని నిజంగానే మేము గౌరవిస్తాం కూడా, ప్రతి ప్లేయర్ని గౌరవిస్తాం. కానీ చట్టాన్ని కూడా లోబడే కదా అధికారులు పనిచేయాలి. చట్టానికి లోబడి పనిచేయకపోతే రేపు కోర్టులు గుమ్మనే ఉంటాయా? మేము ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాం. ఏమని పెట్టాము? మా అధికారులు ఏమని పెట్టారు? చట్టం ఏం చేశాం? ఒక ప్లేయర్ మీద ఇంకో ప్లేయర్ ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చాం. ఇది ట్రాన్స్పరెన్సీ అంటే. 2 గ్రీవెన్స్ జరిగాయి. ఆ 2 గ్రీవెన్స్లో ఈరోజు ప్రదీప్ గారి మీద రాజేష్ గారు ఫిర్యాదు చేసుకోవచ్చు, రాజేష్ గారి మీద చంద్ర గారు ఫిర్యాదు చేసుకోవచ్చు. అతను ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్. ఆ ఫేక్ అయితే దాని మీద మళ్ళీ పునర్విచారణ చేయండి. అతను కానీ మీరు యాక్సెప్ట్ చేస్తే దానివల్ల నేను అర్హత కోల్పోతానని ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా స్పోర్ట్స్ అథారిటీ. ఇది జెన్యూనిటీ అంటే, ఇది నిజాయితీ అంటే. సర్టిఫికెట్లు అనేది శాపీదు జెన్యూనిటీకి. ఈరోజు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్పారు. ఏమన్నారు? వాళ్ళే ఇస్తారంట, వాళ్ళకే జెన్యూనిటీ రాయాలంట, వాళ్ళే ఇస్తారంట జెన్యూనిటీ. అయ్యా మేం చేసింది కాదయ్యా. 2011లో కేంద్ర ప్రభుత్వం మయాస్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికెట్లు అనేది ఇండిపెండెంట్ బాడీస్ ఆఫ్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అనేది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల మీద వాళ్ళకే రాసి ఆ జెన్యూనిటీ తీసుకోవాలి. అయితే ప్రభుత్వ పరంగా మేము మాకున్న అథరైజేషన్ ఏంటంటే, తప్పు జరిగిందని తెలిస్తే ఎవరైతే సర్టిఫికెట్లు ఇచ్చారో, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే అధికారం మటుకు ప్రభుత్వానికి. కానీ జెన్యూనిటీ ఇవ్వాల్సింది కూడా అసోసియేషన్స్ ఫెడరేషన్స్. మరి గ్రామ సచివాలయాల్లో మీరు ఎలా జెన్యూనిటీ తీసుకుని వచ్చారయ్యా? మేము అడుగుతున్నాం. గ్రామ సచివాలయాల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు కదా స్పోర్ట్స్ కోటా కింద. మరి ఎవరిని అడిగి జెన్యూనిటీ తీసుకొని వచ్చారు? మీరు ఏమన్నా వేరే సంస్థ ద్వారా తీసుకొని వచ్చారా? వ్యవస్థ ద్వారా తీసుకొని వచ్చారా? నేను అడుగుతున్నాం.
ఎవరి దగ్గర జెన్యూనిటీ తీసుకొని గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద మీరు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారు 2400 పోస్టులు. మీరు ఏ ఫార్మేట్ ఫాలో అయ్యారో అదే ఫార్మేట్ ఇక్కడ ఉంది. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఫార్మేట్ ఫాలో అయ్యారో అదే ఫార్మేట్ ఇక్కడ ఉంది. కొత్త ఫార్మేట్ ఏం ఫాలో అవ్వలా ఇక్కడ. కాబట్టి అంటే స్పోర్ట్స్ అంటే ఒక ఎమోషన్, సినిమా అంటే ఒక ఎమోషన్. ఇదైతే ఈజీగా రీచ్ అవుతుంది. మీరు చూసారుగా, ప్యాకట్ అని ఒక మాట అనేసారు, నిజమో అబద్ధం అని తెలుసుకునే దానికి జనాలంతా గూగుల్లో సెర్చ్ చేసుకున్నారు. ఏంద్రా బ్రిడ్జ్ గేమ్ అంట, ప్యాకట్ అంట. అంతవరకు మీకు కూడా తెలియదు బ్రిడ్జ్ గేమ్ అంటే ఏందనేసి. ఏమో ప్యాకట్ అంటే నిజమో అబద్ధమో రాయేసేయడం. ఇంత బ్లెండ్గా బాధేసే విషయం ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. నిజంగా మీరు తప్పు జరుగుంటే దాన్ని డిమాండ్ చేయాలి, కానీ కోర్టులు ఉన్నాయి కదా, సంవత్సరం నుంచి కోర్టులు ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు కోర్టుకి పోలేదు? ఇప్పుడు గుర్తొచ్చిందా? దీనికి కారణం ఒకటి ఉంది, స్పష్టమైన కారణం ఉంది. యూనివర్సిటీ పోస్టులు 22 సంవత్సరాల తర్వాత భర్తీ అవుతున్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. దాన్ని అడ్డుకునేదానికే ఈ ఇష్యూని పైకి తెర మీద తీసుకొని వచ్చారు. అంటే డిఎస్సి ఇలా జరిగిపోయింది, ఇవి కూడా అలా జరిగిపోతాయి. ఇప్పుడు ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది ఆల్రెడీ మనం డేట్ ఇచ్చాం, డిఎస్సికి రెడీ అవుతుంది సెప్టెంబర్లో. దాని మీద కూడా అనుమానం రేవతొచ్చి ఎట్టయినా ఆ డిఎస్సిని ఆపేయాలి. నిరుద్యోగులారా గమనించండి, వాళ్ళ ఉద్దేశం 2025 డిఎస్సి కాదు, 2026 డిఎస్సిని ఎలా అయినా అడ్డుకోవాలి. యూనివర్సిటీ పోస్టులు భర్తీ కాకుండా ఎలా అయినా అడ్డుకోవాలి. జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, ఆ జాబ్ క్యాలెండర్ ఎలా అయినా అడ్డుకోవాలి. ఏ అధికారి కూడా ఇంక సంతకమే పెట్టకూడదు, నోటిఫికేషన్లో. ఇప్పుడు నిజంగానే వాస్తవం ఇంకో విషయం చెప్తున్నాను మీకు. 3 లెవెల్ ఉంటాయండి కమిటీ దీంట్లో. గ్రౌండ్ లెవెల్ కమిటీ, మిడిల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ. గ్రౌండ్ లెవెల్ కమిటీలో డిఎస్సి స్పోర్ట్స్కే తీసుకుందాం. డిఎస్డిఓస్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్సు, దాని తర్వాత స్క్రూటినైజ్ కమిటీ, టెక్నికల్ కమిటీ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం లెటర్లు రాయడం, తీసుకొని రావడం. మిడిల్ లెవెల్ కమిటీ ఒక జాయింట్ కలెక్టర్ లేలో జేఓలు, ఎండి వీళ్ళందరూ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు, ఒక ఆఫీసరు, ఇంకా జాయింట్ కలెక్టర్ అండర్లో ఆ ఆధ్వర్యంలో ఏఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 15 మంది దీంట్లో ఉన్నారు. ఇది మిడిల్ లెవెల్. స్టేట్ లెవెల్ కమిటీ ఏంటి? 4 ఐఏఎస్ ఆఫీసర్లు, జిఐడి సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, దానికి సంబంధించి ఏదైతే ఉందో ఇంకొక ఏదైతే దీనికి సంబంధించిన 4 సెక్రటరీలు దీంట్లో ఉంటారు. మరి రావత్ గారు మీకు తెలుసు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్టేట్ లెవెల్ కమిటీ, ఈ 3 లెవెల్ కమిటీలు అన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ ఇంకొక విషయం, 421 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద వచ్చాయి, కానీ 421 మంది ఫిలప్ కాలా. ఎందుకు ఫిలప్ కాలేదు కానీ కూడా మీరు అడగచ్చు. ఇక్కడ క్లియర్గా మనం డిఎస్సి నోటిఫికేషన్లో ఏమిచ్చాం, మ్యాథమెటిక్స్ అయినా, సైన్స్ అయినా, ఇంకోటి అయినా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, సబ్జెక్ట్ టీచర్స్కి ఏదైతే ఉందో కంపల్సరీ టెట్ ఎలిజిబిలిటీ అయితేనే, స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ టెట్లో క్వాలిఫై అయి ఉండాలి. అయిన వాళ్ళకి మాత్రమే దాంట్లో అర్హుడు. కాబట్టి అంతమంది లేరు కాబట్టి అక్కడ రాలా. తర్వాత ఫిజికల్ టీచర్స్ ఏదైతే పీఈటీస్ ఉన్నారో దానికి ఎగ్జామ్స్ ఇచ్చాం. అక్కడేంది, ఏదైతే టీచర్స్ ఏదైతే ఉందో ఫిజికల్ టీచర్ ఆల్రెడీ వీరు స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి ఆ స్పోర్ట్స్ పర్సన్స్కి వాళ్ళు పోయి మళ్ళీ ట్రైన్ చేసేది కూడా. పీఈటీ అంటే ఏంటి? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. అతని పని ఏంటి? ఆడించడం, క్రమశిక్షణగా పెట్టడం, అదే కదా. దానికి కొద్దిగా ఎగ్జామ్షన్ అనేది ఇక్కడే కాదు అన్ని చోట్ల ఇచ్చారు. ఈయన ఇంకో చెప్పాడు, ఏమని ఇంకో పాయింట్ కూడా రేస్ చేశారు, ఈ రాష్ట్రంలోనే ఇచ్చారు ఇంకెక్కడా ఇవ్వలేదని. నేను బహిరంగ చర్చకు సవాల్.
కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలు, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు 8 రాష్ట్రాలు వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. నేను బహిరంగ చర్చకు సవాల్. రైల్వేలో పోస్టల్ డిపార్ట్మెంట్ మీరు చూసుకోండి, వాళ్ళంతా ఎలా వచ్చారు అనేది. అంటే ఏదో ఒకటి చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు, నిరుద్యోగులు నమ్మేస్తారని చెప్పి మళ్ళీ కాక్రోచ్ అంటారు. నువ్వు కాక్రోచే, మేము హిట్టు. నువ్వు కాక్రోచే, మేము హిట్టు, కొట్టి చంపేస్తాం. కాక్రోచ్ అంటే ఏం జరిగిందని కాక్రోచ్ ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, దుర్గయ్య గారిని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆయన నేషనల్ గోల్డ్ మెడలిస్టు, అతనికి ఉద్యోగం ఇవ్వలేదని ఆయన ఆరోపణలు చేశారు. మేము సూటిగా అడుగుతున్నాం, ఆయన ఈసారి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్సి నోటిఫికేషను అన్నీ ఆన్లైన్లో ట్రాన్స్పరెన్సీగా ఉండాలని, అన్నీ ఆన్లైన్లో వాళ్ళలాగా గ్రామ సచివాలయాల్లో చేతికి తీసుకోవాలి సర్టిఫికెట్లు. ఏ అభ్యర్థి అయినా కూడా ఆన్లైన్ అయినా అప్లై చేయాలి, సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్ అయినా అప్లోడ్ చేయాలి. దాంట్లో స్పష్టంగా మనం ఇచ్చాము జీవో నెంబర్. ఫోన్లో ఏమని ఇచ్చాము, ఏదైతే హయ్యెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒక ప్లేయరు ఏ మెడల్ అయితే హయ్యెస్ట్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటే ఆ మెడల్ బేస్గా దీనికి అర్హుడా కాదని నిర్ణయం తీసుకోబడుతుంది. జీవోలో స్పష్టంగా ఇచ్చిన నోటిఫికేషన్లో స్పష్టత తీయడం జరిగింది. జీవో నెంబర్ 4 ప్రకారం దాంతోపాటు డిఎస్సిలో ఇచ్చిన నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా కింద ఫస్ట్ ఏమని చెప్పాం, ఏదైతే హైయెస్ట్ మెడల్ అది ఒలింపిక్స్ కానీ, ఏషియన్ కానీ, కామన్వెల్త్ కానీ, నేషనల్ గేమ్ కానీ, ఖేలో ఇండియా గేమ్ కానీ, ఏ గేమ్ అయినా హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏదైతే మెడల్ ఉందో ఆ మెడల్ మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో ఆ మెడల్ బేస్తేనే మీ ప్రక్రియను మొదలవుతుందని స్పష్టంగా ఇస్తే దుర్గయ్య గారు 2002లో హైదరాబాద్లో నిర్వహించిన నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తీసుకునింది ఆయన చెప్పారు, వాస్తవం. కానీ ఆయన ఏం అప్లై చేశారు, హైయెస్ట్ అచీవ్మెంట్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ హైయెస్ట్ అచీవ్మెంట్. ఆయన నేషనల్ గేమ్ గోల్డ్ మెడల్ అప్లై చేయలా. ఆయన నేషనల్ గోల్డ్ మెడల్ నాది హైయెస్ట్ అచీవ్మెంట్, నేను గోల్డ్ మెడల్ సాధించాను నేషనల్ గేమ్స్లో, ఈ నేషనల్ గేమ్స్ సంబంధించి నాకు డిఎస్సిలో అర్హత ఉంది, నాకు ఉద్యోగం ఏంటని ఆన్లైన్లో ఆయన అప్లై చేయలేదు. దాని మీద మా ఎండి గారు, సెక్రటరీ గారు ఇప్పటికే స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. ఆయన అప్లై చేసిన అప్లికేషన్ ఇది. మా ఎండి గారు ఆల్రెడీ చూపించారు, మా సెక్రటరీ గారు చూపించారు. ఏమని అప్లై చేశారు, హైయెస్ట్ అచీవ్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేషనల్ గేమ్స్ ప్రయారిటీ హైయెస్ట్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అనే ప్రయారిటీ దానికంటే తక్కువ. ఆ తక్కువ అనేదాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆరోపణలు చేయడం చాలా ఈజీ, ఇది ఒక వ్యవస్థల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మనం క్లియర్గా నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాం, మీరు ఏదైతే అప్లై చేసుకుంటారు, ఉదాహరణకి బీటెక్ ఉంది, మీరు బీటెక్ సాధించారు, కానీ మీరు అప్లై చేసింది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నాకు ఉద్యోగం కావాలని అడిగారు. బీటెక్ నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది కాదన్నలా, నీ బీటెక్ సర్టిఫికేట్ ఉంది అన్న విషయం అధికారులకు కానీ చట్టానికి ఎలా తెలుసు? నువ్వు మళ్ళా గ్రీవెన్స్లో సార్ నేను తప్పు చేశాను,
నేను అప్లై చేయకపోవడం తప్పే, అయితే నాకు అర్హత ఇయ్యండి అని చెప్పి అడిగిన మాట వాస్తవం. దాని మీద ఆల్రెడీ ఎండి గారు స్పష్టత ఇచ్చారు, ఆయన అడిగారని. దాని మీద టెక్నికల్గా దీంట్లో రికార్డెడ్, ఇది దీంట్లో మార్చడానికి ఏ అధికారికి లేదు, ఏ అధికారి ఏ ప్రజాప్రతినిధి పోస్ట్ చేయడానికి లేదు. చట్టమే ఉంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పని అధికారుల పని. చట్టమే ఉంది, హైయెస్ట్ అచీవ్మెంట్ మెడల్ ఏదైతే అప్లై చేస్తారో దాంతోనే ఉద్యోగం అన్నారు. ఆయన అప్లై చేసింది ఇదే కదా, దాంతో ఉద్యోగం రాలేదు. ఆయన కోర్టుకు కూడా అదే సబ్మిట్ చేసుకున్నాడు. కోర్టుకు కూడా నేను అప్లై చేసింది వాస్తవమే, కానీ నాకు మెడల్ ఉందని అప్లై చేశాను. దాని మీద కోర్టు ఏ డైరెక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఏమయ్యా పార్టిసిపేషన్ చేసినారు, అయితే ఏముంది మీరు ఇచ్చేయండి. ఎవరు ఇవ్వాలి? అదే కానీ అతనికి కానీ అప్లై చేయకుండా కానీ ఇచ్చుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే అతను అప్లైనే చేయలేదు, అప్లై చేయకుండానే ఉద్యోగం ఇచ్చేశారు, ఇది దుర్మార్గం, ఇది అమ్ముడు పోయారు రాయి వేసి ఉంటారా? అవునా కాదా? చట్టాన్ని ఫాలో అవుతే ఈరోజు నిందలేస్తున్నారు. అసలు చట్టం అంటే ఆయన జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చింది ఆయన అనే విషయాన్ని మర్చిపోయి అంతకుముందు ఏదంటే అది మాట్లాడేశాడు. ఎప్పుడైతే మన పేపర్లో వచ్చిందో జీవో నెంబర్ 77 నువ్వే తీసుకొని వచ్చావుంట, అవునా నేనే తీసుకొని వచ్చానా అని మళ్ళీ ముక్కును చేసుకుంటారు. ఫస్ట్ ఏమని చెప్పారు, స్పోర్ట్స్ కింద సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, మొత్తం ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అయ్యా ఆ సర్టిఫికెట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంటే అది సర్టిఫికెట్లు అనేది శాప్ ఇవ్వదు అంటే తూచ్ ప్యాకాట్ కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా గేమ్ అనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అసోసియేషనే లేదు, ఫెడరేషన్ ఉంటుంది, ఆ గేమ్ రికగ్నైజ్ చేసేది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఈ గవర్నమెంట్ కాదు, శాప్ కాదంటే అది ముందే చెప్పాలి కదా అంటారు. లాస్ట్కి అంతా తిప్పి ఏం చెప్పారంటే ఈరోజు మా ఎంపీ గారు ఎవరైతే భరత్ గారు ఉన్నారో ఆయన జూడోలో ప్రెసిడెంట్గా ఉన్నారంట, సాఫ్ట్ బాల్కి కోన రవి గారు ఉన్నారంట, దానివల్ల తప్పు జరిగిపోయిందంట. ఏందయ్యా మాకు అర్థం కాలేదు. నేను సూటిగా అడుగుతున్నా, ఏదైతే మీరు చెప్పారో, మీరు చెప్పిన ఏదైతే ఉందో అసోసియేషన్స్, నేను అడుగుతున్నా ఈ సర్టిఫికెట్లు ఇప్పుడు జూడో కానీ మీరు చెప్పినట్టు జూడో కానీ లేకపోతే సాఫ్ట్ బాల్ కానీ వీళ్ళు ఏదైతే వీళ్ళ పేర్లు చెప్పారో ఇద్దరు ప్రజాప్రతినిధుల పేర్లు, వాళ్ళు ఉన్నప్పుడు సర్టిఫికెట్లకు సంబంధించి ఉద్యోగాలే రాలేదు. బహిరంగ చర్చకు సవాల్. వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు ఏదో గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నప్పుడో వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికెట్లో ఉద్యోగం వచ్చుంటే బహిరంగ చర్చకు సవాల్. ఆరోపణలు వేయాలని వేయడం తప్ప, ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలతో మాట్లాడారా? వాళ్ళు ఎప్పుడో 2002లోనో 2005లోనో 2014లోనో 2012లోనో వచ్చిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, వైవి సుబ్బారెడ్డి గారు 2021-23లో ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే సుబ్బారెడ్డి గారు ఈ టైంలో ఇచ్చిన సర్టిఫికెట్లన్నీ ఫేకా? డబ్బులు తీసుకొని ఇచ్చాడా? వైవి సుబ్బారెడ్డి గారు డబ్బులు తీసుకొని ఇచ్చాడా? దానికి ఇంకోటి జి శ్రీనివాసరెడ్డి నసరావుపేట ఎమ్మెల్యే వైసీపీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మరి ఈయన ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడా? సర్టిఫికెట్లు ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడు? తర్వాత విష్ణు వర్ధన్ గారు విజయవాడ ఎమ్మెల్యే వైసీపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ 2019, మరి ఆయన గౌరవ అధ్యక్షుడు, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే వైసీపీ రోలర్ స్కేటింగ్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన ప్రెసిడెంట్, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ వైసీపీ ఎంపీ ఏలూరు, ఈయన ప్రెసిడెంటు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బంధువు డేనియల్ ప్రదీప్ సెక్రటరీ. మరి వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లే కదా,
మరి వీళ్ళు ఎంతకు తీసుకొని ఇచ్చారు? ఈరోజు ప్రూఫ్స్, ఆధారాలు ఇవి. ఓరల్గా మాట్లాడటం లేదు, ఆధారాలతో మాట్లాడుతున్నాం. అసోసియేషన్స్ అనేటివి ఎవరైనా పోయి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రజాప్రతినిధులను గౌరవంగా పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. విజయసాయి రెడ్డి గారు లేకపోతే చాలామంది గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఈ జిల్లాలో కూడా 2-3 ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక సర్టిఫికెట్ అన్నా ఇచ్చారా? దాంతో ఉద్యోగం వచ్చిందా అంటే ఉంటే ఒక ఆరోపణ వేసేయడం. ఇంత దారుణంగా మాట్లాడేస్తే ఎట్టండి? దాంతోపాటు తర్వాత ఏదో కాలేజీలకి ఉద్యోగాలు ఇచ్చేశారు, కాలేజీలు ఆడుకుంటే సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇచ్చేసన్నారు. నేను బహిరంగ చర్చకు శివాల్ మేం కాదు, జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. మేము అడుగుతున్నాం ఏమంటే, మీరు ఏంటి ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, SGFI పార్టిసిపేషన్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ ఏదే ఆడవాళ్ళు ఆడుకుంటారు చూడండి, ఉమెన్ ఫెస్టివల్స్ ఊళ్ళో గ్రామాల్లో, ఆ ఫెస్టివల్ దానికి రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్కి 36 ఉద్యోగాలు, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 16 ఉద్యోగాలు, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 25. ఏది ఈ ఉద్యోగాలు? గ్రామ సచివాలయాల్లో ఇక్కడ మనం చెప్తాం చూడండి, ఆర్ట్స్ కాలేజీ, SGS కాలేజీలో ఆడుకున్నా, అదేవిధంగా ఎమ్రాల్సు, SGS అదే సీకామ్ కాలేజ్ ఆడుకున్నా, దానికి ఇచ్చేశారు. మీకు తెలుసా గ్రామ సచివాలయాల్లో ఏ ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్యేలు ఫెస్టివల్స్కి సంబరాలని చెప్పి ఫెస్టివల్ పెట్టుకుంటారు చూడండి, దాంట్లో కూడా సర్టిఫికెట్లు కొట్టేసి ఇచ్చేసినారు ఉద్యోగాలు. ఇదిగోండి ఆధారం, మొత్తం ఇవన్నీ బుక్ అదే. గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాల లిస్ట్ ఇది, గ్రామ సచివాలయాలకి. ఇది వాస్తవం. ఇది ఆన్లైన్లో ఉందా? గ్రామ సచివాలయాల్లో నేను ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా, గ్రామ సచివాలయాల్లో ఎవరు ర్యాంకరు, ఎవరు డిస్ట్రిక్ట్ ర్యాంకరు, ఎవరు ఉందా ఆన్లైన్లో ఉందా? నేను ఫిలప్ చేశాను అన్నాక ఎవరికి వచ్చిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు. ఏది ఉమెన్ ఫెస్టివల్ కూడా ఉద్యోగం ఇచ్చిన ఘనత వీళ్ళది. దాన్ని మాడిఫై చేసి జీవో నెంబర్ 4 ఏమని తీసుకొని వచ్చారు? మా ప్రభుత్వం ఏం తీసుకొని వచ్చింది? స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ వరకే కట్అప్ పెట్టాం. అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఇది. మీరు ఏదైతే ఉమెన్ ఫెస్టివల్, సంక్రాంతి సంబరాలు, ఆడుదాం ఆంధ్ర ఏదైతే ఉన్నాయి చూడండి, వాటికి కూడా మీరు ఉద్యోగాలు ఇస్తే మేము అవి కాదు, క్రీడలంటే స్పష్టత ఉండాలి, ఒక లెవెల్ వరకు ఉండాలని చెప్పి స్టేట్ ఛాంపియన్షిప్ హైయెస్ట్ 96 పాయింట్స్, స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నేను ఇచ్చింది కాదు, జీవో నెంబర్ 4. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అంటే ఏంటి? ఇంటర్ డిస్ట్రిక్ట్ అండి. అది కూడా తెలియకుండా జిల్లాలు ఆడుకుంటే, స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అంటే ఏంటి? జిల్లాలు ఆడుకునేదే, దాన్నే స్టేట్ మీట్ అంటారు. ఇంటర్ యూనివర్సిటీ అంటే ఏంటి? సౌత్ జోన్ అంటే ఏంటి? మరి అవన్నీ తెలియకుండానే బ్లెండ్గా ఒక బురద తీసుకొని వచ్చి మొహాన్ని కొట్టేస్తే కడుక్కుంటూ కూర్చుంటారు. బురద తీసుకుంటే మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, మా అధికారులు ఆధారాలతో మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడరు. మళ్ళా ఏమని చెప్పారు? ఎవరైతే ప్లేయర్ ఉన్నారో ఆయన పక్కన పెట్టుకొని ఏముంది పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కూడా ఇచ్చేసినారు, ఇతను కూడా ఒక ఉద్యోగం ఇచ్చేస్తుంటే పోయేది కదా, ఆయన అప్లై చేయలేదు, అయితే ఏముంది ఇచ్చేయండి. ఆయన మాట్లాడింది అప్లై చేయడంట, ఇచ్చేయండి అంటున్నాడు. ఇది ప్రభుత్వం అనుకుంటున్నారా? పులివేందుల్లో ఆయన లేకపోతే తాడేపల్లిలో ఆయన ఇంట్లో పని అదేమన్నా వ్యవహారం అనుకుంటున్నారా? తాడేపల్లిలో వ్యవహారం అది,
పులివెందల్లో వ్యవహారమా? ఏం నాకు అర్థం కాల. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఏదైతే ఉందో అందరిని పెట్టుకొని పేపర్లో సంతకాలు పెట్టేసి ఇదే లిస్ట్ అని చెప్పి ఇచ్చిట్టు సబ్ రిజిస్టర్ ఉద్యోగాలు ఎట్టొచ్చాయో మీకు తెలుసు. మొత్తం అంతా రాయచోటి, రాజంపేట, కడప, రాయచోటి, రాజంపేట, కడప సబ్ రిజిస్టర్లు. మీరు చూడబండి, ఏడన్నా సబ్ రిజిస్టర్లు చూడండి. ఆ ప్రాంతం వాళ్ళే, వేరే ప్రాంతం వాళ్ళు ఉండరు. ఒకే సామాజిక వర్గం.